వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఏంటది బ్లడ్ ఉండొచ్చు సినిమా. చాలా ఇబ్బంది పెట్టుంటారు కదా ప్రతిరోజు టార్చర్. ఆ హెయిర్ ఇట్లా ఉండాలి, నాని హెయిర్ లాగా అంట. అది నువ్వు ఇట్లా ఉంటే హీరో లాగా ఉన్నావు. బూతుల ఎఫెక్ట్ ఉంటుందండి. బూతులాగా బీప్లు. తెలుగు అర్థమవుతుందా? తెలుగు అర్థమవుతుంది. లవ్ అనేది మారిపోయింది కదా సబ్జెక్ట్. ఎందుకు అంటే డేటింగ్ యాప్స్ ఉన్నాయి. లవ్ మీద లవ్ పుట్టించేలా చేస్తుంది సినిమా. సినిమాతో లవ్లో పడతాను. అంత పడి చచ్చారా సినిమా కోసం, నేను సినిమా డైరెక్టర్ అవ్వాలి, సినిమా తీయాలి అని చెప్పి. పడి చచ్చేది మనకు ఇనిషియల్గా ఉంటుంది, దాని తర్వాత టైం గడుస్తూ ఉంటే అన్నీ చచ్చిపోతుంది. దాచిపెట్టి బూజు బట్టి అలా పడిపోయి ఉంటాయి. మోస్ట్ బ్యూటిఫుల్ స్టోరీ దివా. మీరు కూడా క్లైమాక్స్ గురించి ఐ మీన్ ఎమోషనల్గా బయటకు వస్తారు థియేటర్లో అని చెప్తున్నారు. అంతే కదా, డ్రీమ్స్ ఎలా ఇది అవ్వాలి, ఇది అవ్వాలి. టాప్ 3 చెప్పండి. ఐ వాంట్ టు ఓపెన్ ఆర్ఫనేజ్. నాట్ ఇన్ ఇండియా. తర్వాత ఒక్క మూవీ ఐ హ్యావ్ టు డూ అ ఫిల్మ్ లైక్ మహానటి. ఐ హర్డ్ దట్ యు ఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సీఎం. సార్ మీకు డ్రీమ్ కొలాబరేషన్ ఎవరండి? ఏ హీరోని మీ ఫ్రేమ్లో చూపించాలి? నా స్టోరీస్ నేను ఎప్పుడు లవ్ స్టోరీ రాసుకుంటే హీరో పేరు పీకే అని రాసుకుంటాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రైట్ నౌ ఒక క్రేజీ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ టైం సోలో హీరోగా సిల్వర్ స్క్రీన్ మీద ఇప్పటివరకు ఉన్న లక్ని ఇంకొంచెం పరీక్షించుకోబోతున్న హర్షిత్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. అండ్ ఫస్ట్ టైం తెలుగు మూవీలో యాక్ట్ చేస్తున్న, హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న స్నేహ మణిమేగలయ్య ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ 6 సంవత్సరాలుగా ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలి, డైరెక్టెడ్ బై శ్రీకాంత్ అని చెప్పి ఆయన చూసుకోవాలని చెప్పి డైరెక్టర్ గారు కూడా ఎదురుగా ఉన్నారనమాట. ఒక వన్ సైడ్ లవ్ ఎమోషన్ని, ఆ ఇంటెన్సిటీని, ఐ మీన్ యూత్ఫుల్ డ్రామాని చూపించడానికి మనతో పాటు దీవానా టీం రెడీగా ఉంది. దీవానా అంటే తెలిసిందే కదా, క్రేజీ 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 ప్రాజెక్ట్ మాట్లాడతాం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటది బ్లడ్డా? ఏది లవ్ లెటర్ ఏమన్నా అది గోడల మీద ఏమన్నా రాసి? మీ ఎమోషన్ చూసి నేను నిజంగా ఏమన్నా గోడ మీద రాసి ఉంటారు ఉండొచ్చు సినిమా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్లీ ఆ తెల్లపోరి నుంచి మాకు టచ్ అయింది. అంతేనా? ఇది ప్రేమ చూడలేదా? ఇది ప్రేమ తర్వాత చూసామండి. ఫస్ట్ వచ్చింది మాకు. ఐ మీన్ మేము ఈ పోస్టర్స్ అది వచ్చినాయి కానీ గ్రూప్స్లో వాటిలో మేము ఫస్ట్ ఇంటెన్షనల్గా చూడలేదు. తెల్లపోరి సాంగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు వెళ్ళి చూసాం అనమాట. ఇది ప్రేమ సాంగ్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది అసలు సీరియస్లీ. టీజర్ సూపర్. టీజర్ మనోడి మీద ఉంది కదా మొత్తం అంతా, రోడ్డు మీద కదా. చాలా ఇబ్బంది పెట్టుంటారు కదా. అంటే నేను ఎంజాయ్ చేసిన చాలా ప్రాసెస్. అంతేనా? అంటే ఇప్పుడు ఇంకా అని చెప్పి అడిగిన అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడే హీరోయిన్ నాకు మ్యాట్ ఫినిష్ కావాలి, గ్లాసీ. నాకు తెలుసా ఆ లుక్ వెనక కూడా చాలా ఇబ్బందులు పడి ఉంటాయి కదా. అంటే ప్రతిరోజు పర్ఫెక్షనిస్ట్ తో పనిచేస్తే ఎట్లుంటది? ప్రతిరోజు టార్చర్. ఈమె ఆయన దీవానా డైరెక్టర్. సెట్ మీద మాకు అసలు ఏం చెప్పుకోవాలండి, మేము అసలు ఎన్ని కష్టాలు పడ్డాము అసలు. ఆ హెయిర్ ఇట్లా ఉండాలి, నాని హెయిర్ లాగా అంట. కొంచెం సైడ్ పార్టింగ్ అయితే మనకు పడదు. ఆయన బాగానే ఉంది కదా, బాగానే ఉంది కాదు. నువ్వు ఇట్లా ఉంటే హీరో లాగా ఉన్నావు, నీకు నువ్వు బాగుండాలి కదా. అంటే ఇట్లున్నా మనకి కొత్త ఇప్పుడు వస్తున్నాము, మనకి అంత హెయిర్ స్టైలిస్ట్లు అట్లా ఎవరు ఉన్నారు. అది హెయిర్ రోజుకి ఒకలా బిహేవ్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను సెట్కి పోవాలంటే ఆయన అలా ఫీల్ అవ్వలేదు. అంటే ప్రభాస్ కట్అవుట్ పక్కన కనిపించిన వ్యక్తి కదా, ఆ మాత్రం మెయింటెనెన్స్ ఉండాలని ఆయన కోరుకుని ఉంటారు. లేదు అయితే తర్వాత వచ్చేయండి హెయిర్ స్టైలిస్ట్. దెన్ అంటే బేసిక్ ఏంటి సెట్ స్టార్ట్ మార్నింగ్ అన్నకి ఫేస్ చూపించాలంటే ఫస్ట్ ఇట్లా చూపించినా అన్నకి నచ్చదు. సో మొత్తం చెడిపేసుకొని వెళ్ళిపోదాము, తర్వాత అన్నయ్య చూసుకుంటే సెట్ అయిపోతుంది. సో అట్లా భయాలు ఉంటుండే మాకు సెట్ మీద. మున్నా కదా క్యారెక్టర్. మున్నా ఇప్పుడు మున్నా అంటే మీ ప్రభాస్ గారు మున్నా సినిమా ఉంది, లేదు బాగా వైరల్ అయిన మిర్జాపూర్ లో మున్నా భయ్య క్యారెక్టర్ ఉంది. దేనికి ఎక్కువ సింక్ ఉంది? ఆ రెండింటి మధ్యలో ఉంటుంది. బూతుల ఎఫెక్ట్ ఉంటుందండి. బూతులా బీప్లు. అంటే సెన్సార్ అంటే వెరీ న్యాచురల్గా మీకు ఆ సిచ్యువేషన్లో మీకు అవసరమనే అనిపిస్తుంది. లాంగ్వేజ్ లో పార్ట్ అండ్ పార్సల్ కదా మనకు. మరి మీరు చూస్తే అసలు చాలా డీసెంట్గా ఉన్నారండి. లైక్ కదా, అసలు ఆయన ఆ క్యారెక్టర్ రాయడం ఎవరికి వాళ్ళు
వాళ్ళ సెల్ఫ్ స్టోరీలు రాసుకుంటూ ఉంటారు. అవునవును. నాకు తెలిసి మీ సెల్ఫ్ స్టోరీ కాదేమో అని కాదు, డౌట్ కాదు, వస్తుంది. కాదు. లేదంటే అట్లా అనుకుంటున్నారు అప్పట్లో భాష ఆయన- అప్పట్లో ఆయన భాష self లేదు. story కాదు, ఆయన ఇంట్రోవర్ట్ ఆ. ఇంట్రోవర్ట్ అట్లా బయట వెళ్ళి ఎక్స్ట్రోవర్ట్ గా చేసింది ఏం లేదు. ఏమోనండి నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు మాణిక్యం అప్పుడు భాష అలాగే ఉంది. బ్రెయిన్ లో బతికేస్తారు కదా, అది సో effect. మీరు చేయాలనుకున్నవన్నీ అన్ని. ఎమోషన్ ఇంటెన్సిటీ ఇస్ రియల్. ఆయన జనరలీ లైఫ్లో ఫీల్ అయ్యే ప్రతి వాటికి ఫీల్ అయ్యే ఎంత ఇంటెన్స్గా ఫీల్ అవుతారో ప్రతిదీ అది రియల్. అండ్ ఆ ఇంటెన్సిటీ మీకు సినిమాలో ఓకే. సో ఈ 6 years అండి ఆల్మోస్ట్ 4 years అండి ఈ స్టోరీ ఈ సినిమా. ఈ సినిమా ఎన్ని ఇయర్స్ వదిలేయండి. పర్లేదు చెప్పండి. అంటే ఐ మీన్ ఈమె ఏజ్ మీరు అంత స్ట్రాంగ్గా ఇన్ని ఇయర్ ఈమె ఏజ్ ఒక ఆమె age 20 ఎంత? అనుకుంటే. అప్పటి నుంచి అనుకుంటున్నారు ఇలాగ ఒక సినిమా ఇలాంటి సినిమా ఈ సినిమా కూడా అప్పుడే అనుకుంది. ఈ కథ ఎన్ని ఇయర్స్ అండి 20 years బ్యాక్ కథ అంటే ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ అట్లా ఇంకో 10 పాయింట్లు ఉన్నాయి అప్పటివే. అవన్నీ కూడా 2040లో కూడా తీయొచ్చు. అది గాడ్స్ గ్రేస్, గాడ్ గివెన్ స్టోరీస్. అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నారు అసలు? అంటే 2 years తర్వాతే భయపడిపోతా ఉన్నారు ఈ లోపు మన పాయింట్ వచ్చేస్తుందేమో సినిమా. మనం షూటింగ్ స్టార్ట్ చేసేటప్పటికి షూటింగ్ రిలీజ్ అయ్యే లోపు వేరే సినిమా వచ్చేస్తుంది. బిగ్గెస్ట్ ఫియర్ మనకు డ్రీమ్ చేసే వాళ్ళకు భయం వేస్తుంది. అప్పుడప్పుడు ఏదో సినిమా ఏదో ట్రైలర్ చూసినా వెళ్ళి చూస్తాం, మన పాయింట్ కాదు కదా, మన పాయింట్ కాదు. అట్లా ఇంకా అది నేను తీసేదే ఉంది ఆ పాయింట్. మీకు 20 ఏళ్లలో ఎప్పుడు ఏ సినిమా కూడా ఈ పాయింట్ అవుతుందేమో అని అనిపించలేదా? చాలా అనిపించినాయి, వెళ్ళి చూస్తే కాదు. ఉన్నా కూడా పాయింట్ ఉన్నా కూడా అది బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ లాగా తీస్తారు వాళ్ళు. ఓకే. సో జనాలకు తెలియదు కూడా. బట్ ఈ సినిమా మాత్రం ఐ మీన్ మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చారని అర్థమవుతుంది. బికాస్ ఆ సాంగ్ అసలు సూపర్ సాంగ్ అండి. ఇది ప్రేమ. ఇది ప్రేమ. మళ్ళీ తెల్లపోరి కాదు, తెల్లపోరి అటెన్షన్ అలా గ్రాప్ చేసింది అనమాట, అందరి లుక్ గ్రాప్ చేసింది. బట్ ఇది ప్రేమ సాంగ్ చాలా బాగుంది అసలు సీరియస్లీ. ఆయన నాకు ఎప్పుడు వినలేదు మ్యూజిక్ డైరెక్టర్ గారి పేరు నేను ఫస్ట్ టైం. ఎలా అసలు ఇంత మంచి అవుట్పుట్ ఎలా ఇచ్చారో మీరు ఎలా నమ్మారు? అందరినీ చాలా మంది ఫ్రెషర్స్ని పెట్టారు ఎక్సెప్ట్ హర్షిత్ రెడ్డి భయ్య, మిగిలిన వాళ్ళందరూ. ఆయన కూడా ఫ్రెషర్. అదే అంటే ఇట్స్ న్యూ వర్షన్ ఆఫ్ మీ న్యూ వర్షన్ ఆఫ్ హర్షిత్. ఇంతకుముందు అంతా ఈయన కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండేది. అదేదో బ్యాడ్ విషయంలో చెప్తున్నాను నేను, అంత సాఫ్ట్. అంటే మెయిల్ నుంచి చూసుకున్నా అన్ని సాఫ్ట్ కార్నరే ఉంటుంది ఈయన. అంత కొంచెం రగ్గుడ్ లుక్ కానీ కొంచెం ఈయన ఫ్రస్ట్రేట్ అవడం కానీ ఎప్పుడు చూడలేదు. ఇందులో కొంచెం కనిపిస్తున్నాయి. సిగరెట్లు ఎన్ని కాల్చుంటావు బ్రో మొత్తం? సిగరెట్లా ఏమో బ్రో, అంటే ఎక్కువ ఏం లేవు సీన్స్, యాక్చువల్లీ తక్కువనే ఉన్నాయి. బట్ అంటే బేసిక్గా నేను సిగరెట్ తాగే స్టైల్ నచ్చి అన్న ఇంకా సీట్లో యాడ్ చేసాడు. అంటే బయట కాలుస్తుంటే చూసి మామూలుగానా? ఎక్కడ సినిమాలో ప్రోనా సినిమాలో కాలుస్తుంటే అదే మామూలు ప్రోనా అంటున్నాను. యాక్టర్ కదా, బయట యాక్టర్. ప్రో యాక్టర్. ఓకే. బయట హీరోలను చూసి ఇమిటేట్ చేయడానికి అప్పుడు అట్లా. సో ఆవిడతో మాట్లాడలేదు అసలు స్నేహాజీ. చాలా యునిక్ నేమ్ ఉంది అసలు. స్నేహ ఏంటి? మణిమేగలై మీన్స్ ఫ్యామిలీ ఇనిషియల్ మదర్ నేమ్. అది కూడా చాలా యూనిక్ ఉంది. మణిమేగలై స్నేహ, యూనిక్ ఫ్యామిలీ మొత్తం. కహాసే అంటే తమిళా, హిందీ? తమిళ్. ఓకే. తమిళ్ ప్రాజెక్ట్ చేశారని తెలుసు. ఐ మీన్ సో ఎలా వచ్చింది దీనిలోకి ఆడిషన్? తెలుగు అర్థమవుతుందా? ఎలా అర్థమవుతుంది? ఎలా అర్థమైంది అంటే ఎలా నేర్చుకున్నారు? తెలుగు అర్థమవుతుంది, మాట్లాడంటే కొంచెం కొంచెం. లేదు ఆల్మోస్ట్ పర్వాలేదు, బాగా మాట్లాడుతున్నారు. ఒక్క ప్రాజెక్ట్కి చాలా గ్రేట్. ఆవిడ అర్థం అవ్వడం కాదు, మాట్లాడడం కూడా చాలా సాఫ్ట్గానే మాట్లాడేస్తారు. ఎలా తెలుగు ఇక్కడైనా ప్రాజెక్ట్లో నేర్చుకున్నారా? యా, ఆఫ్టర్ దిస్ ప్రాజెక్ట్. ఎవరు ఇద్దరిలో ట్యూటర్ ఎవరు? శ్రీకాంత్ గారా? బోత్. మెయిన్గా ఇవరు, ప్రమోషన్స్గా ఇవరు. ఎవరు ఇద్దరిలో ప్రమోషనల్? మేము 2-3 వీడియోస్ కూడా చేసినాం. నేను తనకి తెలుగు స్టేజ్ మీద తెలుగు మాట్లాడిపోయడం. మా కాలేజ్కి వెళ్ళాం అనమాట రిలీజ్ చేయడానికి. అక్కడ స్టేజ్ మీద దివానా ఇట్లా ఉండబోతుంది, అట్లా ఉండబోతుంది. ఏది మీ కాలేజ్? శ్రేయాస్ అని నా ఊరు బంద కూడా. అంటే మీదేనా ఐడియా? అంటే స్పాంటేనియస్గా అప్పుడు వచ్చింది ర్యాండమ్గా. మేము వెళ్తున్నాం, ఏం చేద్దాం అంటే ఓకే ఇట్లా చెప్దాము అని వి స్టార్ట్ మేకింగ్ వీడియో. అయితే వై డోంట్ వి డూ దిస్ ఆన్ స్టేజ్ అని చెప్పి అట్లా స్టేజ్. ఎవరైనా మీ ఫ్యాకల్టీ అప్పట్లో వాళ్ళు ఉన్నారా, కలిసారా?
ఒక్కరిద్దరు కలిసిర్రు. అంటే అప్పట్లో నువ్వు ఎందుకు పనికిరావు అన్నవాడు ఎవడన్నా అలాంటి వాళ్ళు ఎవరన్నా నేను మంచి స్టూడెంట్ ఉంది. ఓకే. సో వాళ్ళు చెప్తారంట కాలేజ్లో, నాకు స్టూడెంట్స్ చెప్తారు మీ గురించి చెప్తారు, ఇట్లా హర్షిత్ ఇట్లా చేస్తుండే సినిమాలు అది ఇది అని చెప్పి. అప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉండేటోళ్ళే ఆబ్వియస్లీ. అప్పుడు కాలేజ్ అంటేనే భయం, ఫ్యాకల్టీ అంటే భయం. నౌ గోయింగ్ బ్యాక్ టు దట్ ప్లేస్ ఫీల్స్ లైక్ ఏదో అచీవ్ చేసినట్టు ఫీలింగ్ లైఫ్లో. యా. సో శ్రీకాంత్ గారు అంటే నార్మల్ ఈ పేరు ఒకటి లాంగిటివిటీ చూసాం. ఆ శ్రీకాంత్ గారు ఇప్పటికీ అప్పటికి ప్రేయస్ రావే సినిమా ఆ టైంలో, తాజ్మహల్ ఆ టైంకి, పెళ్లి సందడి ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఒకటి లాంగ్ రన్ కనిపిస్తుంది. ఇంకోటేమో ఈ మధ్యన సెన్సేషన్, నెక్స్ట్ ప్యారడైజ్ ఒకటి. ఐ మీన్ ప్యారడైజ్ వస్తుంది కదా శ్రీకాంత్. దసరా డైరెక్ట్ ఆయన ఒకటేమో సెన్సేషన్, ఒక పక్కేమో ఈ లాంగ్ రన్ కనిపిస్తూ ఉంది. మీరు ఎటువైపు మర్చిపోయాను. మీరు ఎవరండి? సీతమ్మ వాకిట్లో సినిమా నా ఫేవరెట్ డైరెక్టర్. అవునా? ఓకే. ఆ ఒక్క మూవీతోనే. అంటే ఎందుకు ఒక యునిక్ కాంబినేషన్ తీసుకొచ్చారనో ఆన్ స్క్రీన్? ఎవరు ఊహించని కాంబినేషన్ తీసుకున్నారు? లేదండి, జీవితం కనిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో సినిమా. ఎక్కడ సార్ మీది? ఇక్కడే సికింద్రాబాద్. అంటే అది మొత్తం లైక్ ఈస్ట్ గోదావరి స్లాంగ్, వెస్ట్ గోదావరి స్లాంగ్ ఉంటుంది కదా. సినిమా చూస్తాం మనం, సబ్ టైటిల్స్ తో చూస్తాం కానీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ తో చూడాలి. అంటే నేను అలా అనట్లే, మామూలుగా బాగా కనెక్ట్ అయ్యారు కదా డీప్ గా. జీవితం అంటున్నారు కదా, క్యారెక్టర్స్ చాలా ఇట్లా రియల్ గా ఉంటాయి. ఇప్పుడు సినిమాలో విలన్ అంటే విలన్ ఉండడు అక్కడ. మామయ్య వాడు ఈగో, ఫాల్స్ ప్రైడ్ ఉన్నాడు. ఆ రైటింగే అసలు అద్భుతం. ఒక్క విలన్ కూడా నాకు ఈ 15 yearsలో వచ్చిన ఫేవరెట్ ఫిలిమ్స్లో SVSC మై ఫేవరెట్, ఇంకా మిథునం తనికెళ్ళ బర్ని గారు. ఈ 2 సినిమాలు నాకు ఫేవరెట్ ఇన్నేళ్లలో. సో హర్షిత్ భాయ్ ఒకటి అడుగుతాను. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్కి ఒక్కడికే అథారిటీ ఉంటుంది. మన గర్ల్ ఫ్రెండ్ని అది ఇది ఓసే అవసరమైతే తిడతాడు. ఎందుకంటే మనం ఒక అమ్మాయిని లవ్ చేసే ప్రాసెస్లో మనల్ని మనం లవ్ చేసుకోవడం మానేస్తాం. అప్పుడు ఫ్రెండ్ మనల్ని లవ్ చేస్తూ ఉంటాడు, అందుకని ఆ అమ్మాయిని తిడతా ఉంటాడు, వదిలేరా అని ఏడిపిస్తుంది అని చెప్పి. సో ఇలాంటి ఫ్రెండ్ కావాలా? అమ్ము కదా, అమ్ము లాంటి అమ్మాయి కావాలా? ఒకరిని చూస్ చేసుకోవాలంటే ఏంటి? మున్నాగా ఐ థింక్ అమ్ము ఇస్ ఫస్ట్ ప్రయారిటీ. అంటే నాకు క్యారెక్టర్ అండర్స్టాండింగ్ ప్రకారం. బట్ ఏమో ఐ థింక్ మీరు అన్నట్టు ఐ థింక్ మున్నాకైతే అమ్మే. మీకు? నాకు అమ్ము లాంటి, అప్పుడు మున్నాకి అమ్ము మీద కలిగిన ఫీలింగ్ నాకు కూడా ఒక అమ్మాయి మీద కలిగితే అప్పుడు చూద్దాం. ఎప్పుడైనా ఐ మీన్ ఇలా రోడ్లు పట్టుకుని ఒక అమ్మాయి కోసం తిరిగి అంత ఉండకపోవచ్చు, బట్ వన్ సైడ్ ఎమోషన్ ఉందా? ఉండే. స్ట్రగుల్ అవ్వడం స్కూల్లో అంటే స్ట్రగుల్ ఏం లేదు, జస్ట్ వన్ సైడెడ్. అంటే జస్ట్ ఎమోషనల్ స్ట్రగుల్ ఉంటుంది కదా, మానసిక సంఘర్షణ, ఎవరికి చెప్పుకోలేక. అంటే అందరి లైఫ్లో హార్ట్ బ్రేక్స్, కళ్ళలో అవన్నీ దాటే వచ్చినాయి. ఇవన్నీ కళ్ళ నీళ్ళు ఎందుకు కాదు, పొద్దున్న నుంచి 10వ ఇంటర్వ్యూ వస్తే కళ్ళ నుంచి నీళ్ళు. మేహాజీ, ఇఫ్ యూ ఫౌండ్ ఏ బాయ్ లైక్ మున్నా ఇన్ యువర్ రియల్ లైఫ్, హూ ఈజ్ పాగల్, ఇంకా మొత్తం దీవానా, క్రేజీ గాయ్, రోడ్ల మీద మీకోసం పడిపోయే వ్యక్తి, వాట్ వుడ్ యూ డూ? I'll accept. I'll accept. Yeah. చాలా ఈజీ ఫార్ములా అయితే. Every girl deserves a Munna. Okay. When you watch the whole film, you'll get to know that. Every girl out there deserves Munna in their life. Okay. But he's asking from what he saw in the teaser. Only a guy who is stalking. I have seen only the teaser. Only that part. Only that part. With yeah. aimless guy. Aimless guy who is only crazy about you. Is Air Force. I'll make him to be responsible. I'll guide him. Rather than leaving, if he is so honest and if he is so into me, then I'll guide him. Address Asking for address. Easy process, na? He is dressed up like Munna on Yeah. I'll roam around your house and I'll sit before your house. But he should also like you. అదే చెప్పింది కదా, అట్లా చేస్తే ఓకే. అట్లా చేస్తే ఓకే. No. No, Not she will like guide that. me. Then she will guide me. No, I should like them. No. Like them.
How will you like them? అంటే ఎనీ క్వాలిటీస్? No, I'm actually telling about the whole Munna character. I'm actually comparing it to that. ఓకే. సో మున్నాలో హర్షిత్ ఉన్నాడు కాబట్టి కొంచెం ఆవిడకి నచ్చింది. మారంటలు ఉంటే లేదండి, not like that. క్యారెక్టర్ కాబట్టి అంటే మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. Yeah, మీకు సినిమా చూస్తే బట్ యా అట్లా చెప్పకట్లా నువ్వు బయట ఏం చెప్పలేదు. ఇట్లా తిరుగుతాయినా ఇంకా తిరుగుతావు యాక్సెప్ట్ చేస్తా. No, not like that, not blindly like that. ఓకే. Yeah, I'll get to know. సాంగ్స్ ఇప్పుడు మీకు లూప్లో విన్న సాంగ్ ఏదైనా ఉందా సార్? బికాస్ ఇంకా రిలీజ్ అవ్వనవి కూడా మీ దగ్గర ఉంటాయి అవుట్పుట్. ఇది ప్రేమ ఒకటి. ఇది ప్రేమే విన్నారా? ఇది ప్రేమ. తెల్లపూరి ఏంటంటే మనం పాడుకోగలం, సరదాగా లిరిక్స్ మొత్తం మనం 2 సార్లు వింటే రన్ అయిపోతుంది, అంత సింపుల్ లిరిక్స్. ఇంకోటి హీరోయిన్ సాంగ్ ఒకటి ఉంటుంది, నాకు మెలోడీ ఇష్టం, అందులో చాలా మెలోడియస్గా ఉంటుంది హీరోయిన్ సాంగ్. అది ఈ సినిమా చాలా పాటలు ఉన్నాయి యాక్చువల్లీ. ఎన్ని పాటలు? 7 సాంగ్స్. మూవీలో మీకు 5 or 6 ఉంటాయి, 8-9 సాంగ్స్ ఉంటాయి ఆల్బమ్లో. ప్యార్ కా నషా అని ఒకటి ఉంటుంది, అది మూవీలో ఉంటుందో లేదో తెలియదు. చెప్పగా నువ్వు ప్యార్ కా నషా సాంగ్ మనం స్టోరీ ట్విస్ట్ సస్పెన్స్ చెప్పకుంటే చాలు, ఇలాంటివి ఇంపార్టెంట్. అది నా ఫేవరెట్. అది అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ కాల్డ్ ప్యార్ కా నషా. సో ఇప్పుడు ఐ మీన్ మొత్తం లవ్ అనేది మారిపోయింది కదా సబ్జెక్ట్. జస్ట్ ఏంటంటే చాలా సింపుల్గా అయిపోయింది. ఎందుకు అంటే డేటింగ్ యాప్స్ ఉన్నాయి, సో పదాలు ఉన్నాయి, సిచ్యువేషన్ లవ్ అని అనొద్దు కదా. అసలు మొత్తం అసలు లవ్ మీద లవ్ పుట్టించేలా చేస్తుంది సినిమా. లవ్ మీద లవ్ అంటే బ్రింగ్ బ్యాక్ అంటే ఆల్ దోస్ అంటే లవ్ కి ఉన్న వాల్యూ ఏంటో చూపిస్తుంది సినిమా. అండ్ అంటే కరెక్ట్, మీరు చాలా లవ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఒకటి. ఇంకోటి సినిమాతో లవ్లో పడ్డం, ఈ సినిమాతో లవ్లో పడతారు. అండ్ మీరు కూడా చాలా కాన్ఫిడెంట్గా లైక్ వసంత కోకిల, తొలి ప్రేమ, సో ఈ కైండ్ ఆఫ్ సినిమా అవుతుంది అని చెప్పి అన్నారు కదా. ఈవెన్ 7G బృందావన్ కాలనీ అవుతుంది. అసలు ఇవి నాస్టాలజియా, ఆ ఫీలింగ్ 7G బృందావన్ కాలనీ కానీ తొలి ప్రేమ కానీ రిలీజ్ చేస్తుంటే ఎలా వెళ్తున్నారంటే అలా వెళ్తున్నారు. ఏంటి మీ సినిమా ఫ్యూచర్లో రిలీజ్ అవుతుంది, ఆ రేంజ్లో ఉంటుంది అని అంటున్నారు? అయితే రిలీజ్ కాదు సార్, రిపీట్ వాచ్ ఉంటుంది. రిపీట్ వాల్యూ 2 times 4 times 10 times 3-4 times అయితే ఇలా చూడాలి అనిపిస్తుంది. ఎందుకంటే గుండెకి హత్తుకుంటుంది. ప్రతి ఎపిసోడ్ ప్రతి సీన్ భలే ఎంగేజ్ చేస్తుంది అనమాట. సో మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఎడిట్ చేస్తుంటే మనకు బోర్ కొట్టేస్తుంది ఒక 100 సార్లు చూసి, అయినా కూడా ఆ ఎఫెక్ట్ భలే ఉంది. సో దానివల్ల రిపీట్ వాల్యూ ఉంది అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయ్యి ఐ థింక్ అక్కడ నుంచి అసలు లిటరలీ ఒక 40-50 minutes అయితే ప్యూర్ గూస్ బంప్స్, దెన్ క్లైమాక్స్. అంటే ఇప్పుడు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా సార్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మ్యూజిక్ ఎలాగో తెలుస్తుంది, అంటే డిఓపి ఫ్రేమ్స్ క్వాలిటీ ఏంటనేది జస్ట్ కొంచెం సాంగ్స్లో తెలిసింది. సో ఇంకొకటి ఏంటంటే ఎడిటింగ్ అనేది ఇంకా మాకు తెలియదు, సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఎడిటింగ్ టేబుల్ మీద మీ ఇద్దరికి గొడవ ఎలా అయింది, ఎవరు గెలిచారు, ఏదైంది అనేది తర్వాత. ఎడిటర్ కూడా డెబ్యూటెంట్. ఓకే. గొడవ ఎడిటింగ్లో సినిమాలో ఏముండాలి అనేది డైరెక్టర్తో పాటు ప్రొడ్యూసర్స్, నా హీరో, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, హీరో ఇన్వాల్వ్ అయ్యారు ఆయన? హీరో నేను ఇన్వాల్వ్ చేస్తా, ఎందుకంటే ఈయనకు ఆల్రౌండర్, డీటెయిల్ ఓరియంటెడ్ ఉంటాడు. నేనే అనుకుంటే నేను మిస్ చేసినవి పట్టుకుంటాడు. సో నాకేంటంటే సెల్ఫిష్, నాకు ప్రతి ఒక్కటి సినిమా అద్భుతంగా రావడానికి ఎవరన్నా వచ్చేలో పని చేయాలి. సో ఈ 2 రకాల ఆలోచన రా హర్షిత్, ఎడిటింగ్కి రా హర్షిత్ అని అనుకుంటా. ఈ 2 రకాల ఆలోచనలు ఉంటాయి కదా సార్. కొంతమంది ఏంటంటే ఎవరిని ఇన్వాల్వ్ చేయరు, నాదే నడవాలి, వేరే వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియకూడదు. గొడవలు అయితే ఎడిటింగ్లో అనుకుంటారా? గొడవలు అవుతాయి. ఇప్పుడు ఈయన నన్ను డామినేట్ చేస్తాడు, నాకు గొడవలు ఘోరంగా ఉంటాయి, కానీ తప్పదు. బట్ మిడిల్ గ్రౌండ్కి వచ్చి దెన్ బట్ అదేలే నాకున్న నాలెడ్జ్తోని. అమ్ము ఒకవేళ సినిమా అయితే మీరు మొన్న క్యారెక్టర్లో ఉంటారండి? అంటే అంత పడి చచ్చారా సినిమా కోసం, నేను సినిమా డైరెక్టర్ అవ్వాలి, సినిమా తీయాలి అని చెప్పి? సినిమా పడి చచ్చేది మనకు ఇనీషియల్గా ఉంటుంది, దాని తర్వాత టైం గడుస్తుంటే అన్నీ చచ్చిపోతాయి.
అన్నీ చచ్చిపోయినాక కూడా వాడు సినిమా తీసిండు అంటే దానికి రీజన్ ఏంటంటే ద పవర్ ఆఫ్ ద స్టోరీ. ఆ స్టోరీలో ఎంత ఉందంటే, నాకు ఇంట్లో కొన్ని స్క్రిప్ట్స్ మనం రాసి స్పైరల్ బైండింగ్ చేసి దాచిపెట్టి బూజు బట్టి అలా పడిపోయి ఉంటాయి. నేను మా వైఫ్తో అంట, అది 20 crores, అది 100 crores. అంత పవర్. ఏమని చెప్పారు దీనికి? ఎన్ని crores? దివానా అట్లా పడిపోయి ఉంటుండే. అది 5 crores సినిమా, థియేటర్ పోయినాక 100 crores అది. కానీ అది అట్లా పడే ఉంటుంది, ఏం చేయలేము. అంటే బిలీవ్ చేస్తారా ఇలా ఇవన్నీ వర్డ్స్ అన్ని స్పెల్స్? ఆ స్టోరీలో ఎంత స్టామినా ఉందో అది నాకు తెలుస్తుంది. అది నాకు తెలుసు కాబట్టే వదలను. అది అంతే. ప్రతి ఒక్కరు చెప్తుంటే చెప్పిన వాళ్ళు ఎవ్వరు కూడా బాగాలేదు అన్నవాళ్ళు లేరు. ఎందుకంటే మనకు ఒక 100 ఐడియాస్ వచ్చినాయి అనుకోండి, అందులో దాని మీద ఇన్వెస్ట్ చేసి దాని మీద ఇంత ఎఫర్ట్ పెట్టి కొన్ని ఇయర్స్ పెట్టాలి అంటే అది ప్రాపర్లీ సినిమాటిక్ స్టోరీ ఉండాలి. అలా సినిమాటిక్ స్టోరీస్ ఇన్ని ఐడియాస్లో ఒక డజన్ ఉంది అనుకోండి. అవి ఎట్లా పేలుతాయో నాకు తెలుసు, నాకు క్లారిటీ ఉంటుంది. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టోరీ దివానా. ఐ మీన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, నాకు క్లారిటీ ఉందని చెప్పి. భయ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ప్రభాస్ గారు కట్అవుట్, ఐ మీన్ ఎంత కట్అవుట్నైనా డామినేట్ చేసేస్తుంది, కనిపించాం పక్కన. ఐ మీన్ ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా రిలీజ్కి ముందు మనం అసలు కనిపిస్తామా పక్కన? ప్రభాస్ కల్కి టైంలో మనం అసలు ఐ మీన్ కనిపిస్తామా మీన్స్ సినిమాలో ఉంటారు, బట్ అసలు మనల్ని నోటీస్ చేయగలుగుతారా ఆ కట్అవుట్ ముందు అని చెప్పి ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? మనం బ్యాలెన్స్ చేయగలుగుతామా? అంటే అవి ఏం రాలేదు. నేను బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఇస్ ఓన్లీ ఎ బిగ్ బ్లెస్సింగ్. సో అవేం లేవు మైండ్లో. అన్న పక్కన మనం కనిపిస్తామా లేదా అనేది ఇంకా అన్న పక్కన ఉండడమే ఒక అదృష్టం లాగా. చాలాసేపు ట్రావెల్ అవుతా ఉంటుంది క్యారెక్టర్. అంటే అన్న ఫ్యాన్ బాయ్ లాగా సినిమా త్రూ అవుట్ క్యారీ అవడం, అన్నని శంబాలకు తీసుకెళ్ళడము. అసలు ఆ క్యారెక్టర్ విన్నప్పుడే ఫస్ట్ టైం యాక్చువల్లీ మేము మెయిల్ సినిమా చూసినప్పుడు, మేము మెయిల్ సినిమా చేసినప్పుడు స్వప్నక్క అశ్విని దత్ గారు కలుస్తా అంటారు మిమ్మల్ని అంటే ఇంటికి వెళ్ళామన్నమాట. అప్పుడు స్వప్నక్క వాజ్ టెల్లింగ్ ఇట్లా కల్కిల భైరవ పక్కన ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఇట్లా భైరవ అని కూడా తిరుగుతుంటాడు ఫ్యాన్ బాయ్ లాగా, నాగి ఒకసారి చూపిస్తా అంటే దెన్ ఆఫ్టర్ 1 year ఐ గెట్ ఎ కాల్ ఫ్రమ్ ద టీమ్. సో అప్పుడు నేను ఆల్రెడీ అప్పటికి ఇంకా కాల్ రాగానే నేను ఇంకా అప్పుడే మొత్తం ఒక డ్రీమ్ వరల్డ్లోకి వెళ్ళిపోయినా. మొత్తం అసలు అంతా ఇమాజిన్ చేసేసుకున్నా ఆల్రెడీ, షూట్ ఇట్లుంటుంది. బట్ అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ బ్రో. అంటే ఆయన చుట్టుపక్కల ఉండడము, అంటే అంత బాడీ ఆఫ్ వర్క్, అంటే నీకు ఆయన చేసిన సినిమాలన్నీ అంటే ఎంత, ఇప్పుడు డార్లింగ్ కానీ, బుజ్జిగాడు కానీ, లేకపోతే మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, అన్నీ మోస్ట్ ఫేవరెట్ ఫిలిమ్స్. అండ్ ఆ మనిషి అట్లా మన ముందు కూర్చొని ఆయనతో పర్ఫామ్ చేయడం, ఆయనకు డైలాగ్ చెప్పడము, ఆయన ఒక సీన్ యాక్చువల్లీ నేను మోటివేట్ చేస్తుంటా, శంబాలగా నాతో అని చెప్పి. ఆ సీన్ ఇంకా అంటే నువ్వు ఇంకా ఉన్నావు, నువ్వు వెళ్ళి ప్రభాస్కి మోటివేషన్ ఇచ్చి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళితే ఆబ్వియస్లీ ఆయన డిచ్ చేస్తాడు బాగా. బట్ అంటే ఆ ఫీల్ ఉంటుంది కదా, అన్న భైరవ నాతో రావాలి భైరవ అని. హర్షిత్కి ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉంటుందండి. ఏదైనా చేస్తాడు మనిషి, ఏదైనా చేయగలనని నమ్ముతాడు, మనం భయపడుతుంటాం. అన్నీ చేస్తావు హర్షిత్, క్లైమాక్స్ నువ్వు చేస్తావు అని నాకు నమ్మకం లేదంటే వచ్చేస్తుంది అన్న చూడు, నువ్వు వచ్చేస్తుంది అన్న చూడు. అది వచ్చేసినాక ఒక వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కూడా క్లైమాక్స్ గురించి ఐ మీన్ ఎమోషనల్గా బయటకు వస్తారు థియేటర్లో అని చెప్తున్నారు. బయటికి రారు, కూర్చుంటారు కదా, కూర్చుంటారు, బయటికి రారు, కిల్లర్ ఇన్స్టింక్ట్. జూన్ అంతా ఎమోషనల్. తెలుగు రాదు, 2 పేజీలు 3 పేజీలు డైలాగ్ ఉంటే ఐ విల్ లెర్న్ సార్ అంటే టైం ఉండదు ఆమెకు, ఫ్లైట్లో అసలు చదువు ఉండదు పిల్ల. షార్ట్లోకి వచ్చేటప్పుడు ఐ లెర్న్ సార్, అప్పుడు కూడా నమ్మకం ఉండదు నాకు, చేస్తూనే ఉంటుంది. కరెక్ట్ బీట్స్, ఎక్కడ ఇమోషన్, ఎక్కడ టియర్ రావాలి, మానటి ఆ టియర్ వచ్చే సీన్స్ ఉంటాయి. స్నేహాజీ యాక్చువల్లీ తెలుగు ఆడియన్స్ చాలా ఈజీగా ఓన్ చేసుకుంటూ ఉంటారు యాక్ట్రెసెస్ని.
ఎస్పెషల్లీ. సో మీరు ఏ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ నుంచి ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ దివా? Chala tough question. Because yeah, I'm actually a bit nervous for the release of Divana, Okay. like how they will own it, kind of how they will react to it. Mm. I hope they will love me. They will make me as their sister or their daughter or anything. క్రష్ చెప్పాలి ముందు, ఇవన్నీ చెప్తున్నారండి. Anything. బీయింగ్ హంబుల్. సో ఐ థింక్ యూ హ్యావ్ ఎంటర్డ్ హియర్ విత్ ఎ బకెట్ లిస్ట్, రైట్? ఉంటాయి కదా డ్రీమ్స్, ఎలా ఇది అవ్వాలి, ఇది అవ్వాలి, Yeah, షార్ట్ టర్మ్ yeah. గోల్స్ ఇలాంటివన్నీ. టాప్ 3 చెప్పండి. Top 3. Ah. I want to open an orphanage. బా. Orphanage. Tavata, I want to settle in Switzerland, ఓకే. not in India. Tavata, Okka movie, Mahanati. I have to do a film like Mahanati. Yeah. నైస్. సో So నెక్స్ట్ టైం three మీరు bucket కాల్ list. షీట్లు కావాలంటే స్విట్జర్లాండ్ వెళ్ళాలని చెప్తుందండి ఆవిడ ఇండైరెక్ట్. అక్కడనే షూట్. సార్ మీకు డ్రీమ్ కొలాబరేషన్ ఎవరండి? ఏ హీరోని మీ ఫ్రేమ్లో చూపించాలి, మీరు యాక్షన్ కట్ చెప్పాలి వాళ్ళకి అని అనుకుంటున్నాను? నాకు పెద్ద హీరోలు అంటే భయము. ఎందుకంటే ఇప్పుడు ఈయన పేజీలు కొట్టి "ఏయ్, ఇట్లా చేయవాయా, అట్లా చేయి" అంటే చేసేస్తాం. వాళ్ళతో అట్లా చేయలేము. కానీ నా స్టోరీస్ నేను ఎప్పుడు లవ్ స్టోరీ రాసుకుంటే హీరో పేరు పీకే అని రాసుకుంటుండే. ఇదే దివానా కూడా నేను పీకే అనే రాసుకున్నా ఫస్ట్. ఆయన సీఎం, డిప్యూటీ సీఎం అట్లా మారుతూ తర్వాత వీడి అనుకుంటుంటే, వీడి తర్వాత ఇప్పుడు హర్షిత్ రెడ్డి వచ్చిండు. సో నాకు వాళ్ళకి సూటబుల్ స్టోరీస్ ఉన్నాయి నాకు, కాబట్టి చేయాలి. గాడ్ పర్మిట్స్ ఎవ్రీథింగ్. ఐ హర్డ్ దట్ యు ఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సీఎం. అవును. సీఎం అయిన తర్వాత సీఎం ముందేనా? ముందే. ఎప్పటి నుంచి? From my childhood. ఓకే. Childhood నుంచి పెద్ద fan. ఏదైనా ఒక మ్యానరిజం చేయండి. అంటే వస్తున్నానా? వస్తున్నా. ఐ విల్ కమ్ అన్న. సేమ్ అంతే కదా ఆయన. ఇలా ఉంటాయి కదా, ఎలా Yeah. అంటారు. Yeah. సో హర్షిత్ భయ్య ఏంది మంచిగానే ఎవరిదైనా కన్యా రాసి ఉందా? కన్యా రాశి అంటే ఐ మీన్ జోడియక్ సైన్, వర్గో. Zodiac sign. సెప్టెంబర్ 1. కన్యా రాశి జూన్ 2 నుంచి అదిరిపోయింది, నవంబర్ వరకు బాగుంది ఏదో అంటున్నారు. ఎవరిది? కన్యా రాశి వాళ్ళ. వర్గో. కన్యా రాశి వాళ్ళ. లేదు జెమినై. జెమినై. ఓకే, పర్వాలేదు, పెద్ద టీవీ ఉంది, సన్ నెట్వర్క్ ఉంది మనకి. సో ఏంటి డ్రీమ్స్ ఏంటి ఇప్పుడు? అంటే ఫస్ట్ టైం పరీక్షించుకోవడానికి గోల్డెన్ ఆపర్చునిటీ అని అంటున్నారు కదా, ఐ మీన్ Yeah. కొత్తగా 2.0 కల్లాగా ఒక కొత్త వర్షన్ చూపిస్తున్నారు. సో ఏమున్నాయి ఇప్పుడు? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ Short term నెక్స్ట్ గోల్సా అంటే ఏంలే, మంచి సినిమాలు చేయడం. నెక్స్ట్ ఒకటి ఉంది రిలీజ్కి, ఇంకొకటి. హోప్ఫుల్లీ జనాలు ఐ థింక్ విల్ లవ్ దిస్ ఫిలిం అండ్ గివ్ ఆల్ ద లవ్. అండ్ కొంచెం యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం నేను కూడా కొంచెం నర్వస్ ఉన్నా, బట్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం ఫర్ షూర్. బట్ యా, ఫస్ట్ రిలీజ్ యాజ్ లీడ్ కాబట్టి Nervous about the audience కొంచెం reaction. సోలో లీడ్, నాట్ లీడర్. నర్వస్ కాదు యాక్చువల్లీ. ఐఎమ్ యాక్చువల్లీ కొంచెం ఐ కాంట్ వెయిట్ ఫర్ ద ఫిలిం టు రిలీజ్. For the first day, first show. సమంత గారిని మన లాక్కొచ్చారు, ప్రభాస్ గారిని లాక్కరమ్మని ఏదైనా చెప్పొచ్చు కదా, పుష్ చేయొచ్చు కదా కొంచెం ప్రమోషన్స్లో. ప్రభాస్ అన్న ట్రై చేద్దాం. కొంచెం మీరు పుష్ చేస్తే లాక్కొస్తాడు, ఏమైనా ట్రై చేస్తారు, చూద్దాం. అలా పుష్. ఫైనల్లీ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఖచ్చితంగా ఐ మీన్ మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తున్నారని అర్థమవుతుంది. ఐ మీన్ అది నిజంగా మీరు అన్నట్టు సీట్లలో కూర్చుండి పోవాలి ఒక 10 నిమిషాలని కోరుకుంటున్నాం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.